తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అమరావతిని రాజధాని చేస్తూ 2014 నుంచి అమరావతిలో పరిపాలన కొనసాగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన వెంటనే పార్లమెంట్లో ఎగువ దిగువ సభల్లో ఆమోదింపజేయటం హర్షణీయమని వారు పేర్కొన్నారు. ఆమోదించిన సందర్భంగా రిమ్స్ నుండి చర్చి సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో బాణాసంచా కాల్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు 3 ముక్కలాటాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని శాశ్వతంగా ఉండాలి అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధతకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సైకో మాజీ ముఖ్యమంత్రి ఆడిన 3 ముక్కలాటలో ప్రజలు 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. తొలుత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఆనం నారాయణరెడ్డి జీజీహెచ్ నుండి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేశారు. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.
బాక్స్ ఓపెన్ చేయరా. నువ్వు కాజేస్తావు వెంకటరత్న అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలిసిన విషయమే, 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మనం పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో ఒక పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని, ఆ విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్స్ వెలిగించి సెల్ ఫోన్ లైట్ వెలిగించి ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారానికి అండగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు ఆనం రామనారాయణ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను, ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు, సంతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మేమందరం కూడా ప్రజానీకంతో కలిసి రిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ చర్చ్ సెంటర్ వరకు కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున మనకి ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రికి ఆలోచన రావడంలా, నిన్నగాక నిన్న ఏమో వాళ్ళ పార్లమెంట్లో సభ్యులు వాకౌట్ చేస్తారు, ఈరోజు రాజ్యసభలో వాకౌట్ చేస్తారు, మేము వ్యతిరేకిస్తున్నాం అంటారు. మీరు 3 ముక్కలాటి ప్రజలు తిరస్కరించి 11 పరిమితం చేస్తే మీరు ఎక్కడెక్కడ ఉంటే కొత్తగా ఏదో మెవాగాన్ని అంట ఏంటనేది మీ మానసిక పరిపక్వత బాగలేదు. ఈరోజు మిమ్మల్ని పులివెందులకే పరిమితం చేసిన పులివెందుల శాసనసభ్యుడిగా మీ భాషని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పాస్ చేసిన దానికి ప్రజలందరూ కూడా దానికి మద్దతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ రోజు రాష్ట్రంలోని నలుమూలల నుంచి మట్టి తీసుకొచ్చి నలుమూలల నుంచి పుణ్యజలాలను తీసుకొచ్చి అమరావతితో ప్రజల అనుబంధంతో పాటు ప్రధానమంత్రి గారు యమునా నదితో పాటు పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మీకు అండగా ఉంటుందని పార్లమెంటులోని మట్టి తెస్తే ఆ రోజు మీరు ఎద్దేవా చేయడం జరిగింది. ఈరోజు ఆ పార్లమెంటే ఆంధ్రులకు అండగా ఉన్నామని చెప్పేందుకు నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చెప్తున్న వాళ్ళకి మీరు ఎన్ని చేసినా మీరు 11 ఇంకా తగ్గిపోయే పరిస్థితే కానీ ఈ రాష్ట్రంలో మీ మాటలకు విలువ లేదు. ఆ రోజు వచ్చే ధర్మాన కావచ్చు, బొత్స కావచ్చు, మీ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మీరు అమరావతికి వ్యతిరేకమా కాదా? ఈరోజు అమరావతి వద్దంటారు, మేము అమరావతికి అనుకూలం అంటారు. ఏం మతి భ్రమించి మాట్లాడిన పరిస్థితుల్లో కేంద్రం అమరావతిని చట్ట ప్రకారంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేసింది. ఇది ఒకటే వాళ్ళ బాధ. ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మాకారణ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో ఈ పేరు ఉండకూడదు అనేటువంటి అక్కస్తోటి ఆయన 3 రాజధానులు కావచ్చు, ఇవాళ ఏదో మెవాగన్ అంటాం కావచ్చు, ఇవన్నీ కూడా కుట్రల భాగం. చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అమరుల రాజధాని, దేవతల రాజధాని, శాతవాహనులు పరిపాలించిన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉండే రాజధాని, చుట్టూ రిజర్వ్ నియోజకవర్గాల దగ్గరలో ఉన్నటువంటి రాజధాని. ఇలాంటి రాజధానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి వైకాపా, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఉన్న ఈ 2 పార్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు బద్దత పలికారంటే ఏకపక్షంగా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాన్ని, అదేవిధంగా ఈ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వాగతాన్ని పార్లమెంటు చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ అమరావతిని అభివృద్ధి చేస్తున్న ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి యొక్క ఆశీస్సులు, అండదండలు ఈ విధంగా తెలియజేస్తున్నందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మనకు నిన్న పార్లమెంట్లో, ఇవాళ రాజ్యసభలో ఏదైతే ఆమోదం పొందిందో దానికి ముందుగా 1600 రోజులు ఏదైతే అమరావతి రైతులు పోరాడారో వాళ్ళ చేసిన పనులకి ఈరోజు సక్సెస్గా మనం చేసుకోవటం, దాని మీద ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా పార్లమెంట్లో ఎన్నో రకాలు, అన్ని రాష్ట్రాల పార్లమెంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆమోదం తెలపటం, ఆమోదంతో ఈరోజు బిల్ పాస్ అవ్వటం, వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ఒక మాట తోటి 34,000 ఎకరాలు అది సాగు చేసుకునే భూమిని రైతులు ఆ రోజు ఇచ్చి అమరావతిని ఇక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం 16,000 లోటు బడ్జెట్ తోటి వచ్చినా కూడా ఆ రోజు అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ చేశారు. అమరావతి అని ఆ రోజు అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అమరావతికి మేము కూడా సంఘీభావం తెలుపుతున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ పనులు కూడా మొదలుపెట్టి మనకు 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీ అక్కడ పెట్టారు, సెక్రటేరియట్ అదే చూశారు, ఆ సీఎం ఆఫీస్ కూడా ఏదైతే మనం కట్టింది దాంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి 3 ముక్కలు కావాలని చెప్పేసి 3 రాజులు కావాలని చెప్పి మళ్ళా దాన్ని జిల్లా చదరు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఒక్క పని కూడా అమరావతిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరూ కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మనకి చట్టబద్ధంగా ఉండాలి. ఏదైనా అమరావతి రేపు ఏ సైకోగాడో ఎవడన్నా వచ్చి కూడా మళ్ళీ మాకు 4 కావాలి 5 కావాలి అనకుండా ఈరోజు 3 రాజధానులు అనేది మళ్ళీ ఎవడు మాట్లాడినా కూడా చెల్లకుండా మన 28 అసెంబ్లీలో ఇక్కడ బిల్ పాస్ చేసి పంపించారు. ఆ తర్వాత పార్లమెంట్లో పాస్ అయ్యి, రాజ్యసభ పాస్ అయ్యి, రేపు ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత రాజముద్రతోటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే అది చిరస్థాయిగా నిలిచిపోయేది ఈ రోజుతోటి అయిపోయిందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా అక్కడ ఉండే రైతులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఇచ్చిన భూమి మన రాష్ట్రం కోసం వాళ్ళకి ఈరోజు అమరావతి మనకి క్యాపిటల్ అని చెప్పేసి మా భూమిలోనే అమరావతి రావటం అనేది ఇవన్నీ కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఈరోజు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మనకి అమరావతి ఈరోజు మనకి రాజధాని అవ్వటం చాలా సంతోషమైన విషయం. నిన్న మొన్న కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది ఆయన పాత్రలు కూడా మనం చూసాం. ఇంత జరుగుతున్నా కూడా మళ్ళా కూడా పార్లమెంట్లో వాళ్ళు వాకౌట్ చేశారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా ఏదో మాట్లాడటం మనం చూసాం. వాళ్ళు ఉండే 5-6 తోటి ఈరోజు ఆగేది కాదు. మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వీళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసిన దాని మీద మోడీ గారు సంఘీభావం తెలపటం, ఈరోజు తీర్మానం చేసి ఈరోజు అమరావతి మనకంతా కూడా క్లియర్ చేసి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అమరావతి రైతులకి మరోసారి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1600 రోజులు మనకు ఒంగోలు వచ్చినప్పుడు, మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా మేము చూసాం. ఆడవాళ్ళు వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడుస్తా అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ సైకో ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించాడు. వాళ్ళకి ఇక్కడ
నైట్ హాల్ట్ అవుతామంటే నైట్ హాల్ట్ కూడా ఉండకుండా వాళ్ళని బెదిరించి ఆ రూమ్స్ కూడా ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా డాక్టర్స్ ఏదైనా వస్తారంటే వాళ్ళని రానికుండా చేశారు. అనేక రకాలుగా చేశాడు. ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఈరోజు ఆ భగవంతుడు వాళ్ళు పాదయాత్ర చేసి ఏ విధంగా వాళ్ళు రైతులు వాళ్ళ పొలం ఇచ్చింది కాకుండా అమరావతి కోసం వాళ్ళు ఏ విధంగా అయితే త్యాగం చేశారో వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు అమరావతి రావటం, మన నాయకుడు కృషి పట్టుదలతోటి ఈరోజు మళ్ళీ మనం అమరావతినే క్యాపిటల్గా డిక్లేర్ చేసుకోవటం చాలా సంతోషంగా తెలియజేస్తూ అమరావతి రైతులకు మరోసారి మేమందరం అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే అమరావతి మన రాజధాని, ఆంధ్రలో రాజధానిగా చట్టభద్రత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు అన్ని రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ ఈ సైకో పార్టీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా ఏకముఖంగా ఆమోదం తెలిపి ఆంధ్రలో రాజధాని అమరావతి అని చెప్పినందుకు వారిని అందరినీ అభినందిస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఒక చట్టభద్రత ఇచ్చి మన ప్రజల్లో ఎప్పుడు అపోహ ఉండకుండా ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుండాలి, ముందుకు ఎదగాలనే ఆలోచనతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ దీన్ని సహకరించిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అభినందనలు సెలవు. ఈరోజు అమరావతి దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ఈరోజు చట్టబద్ధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కృషి చేసి ఎన్డీఏ ప్రభుత్వం పీఎం మోడీ గారి సహకారంతో ఈరోజు అమరావతి మన రాజధానిగా చట్టబద్ధంగా అందరికీ ప్రకటించారు. మన రాజధాని ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మధ్యలో, అదేవిధంగా శ్రీకాకుళంకి దగ్గరగా, కుప్పానికి దగ్గరగా, అటు కడపకి దగ్గరగా ఉన్న ఈక్వి డిస్టెన్స్ చాలా సైంటిఫిక్గా ఏర్పడిన రాజధాని. ఈరోజు మనందరికీ ఉపయోగపడేది, అందరికీ సైంటిఫిక్గా ఏర్పడిన రాజధానిని ఈరోజు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా రాజధాని రైతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. జై అమరావతి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.